హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mrudula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mrudula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము సాల్మన్ ఫిష్ వేపుడు రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: సాల్మన్ ముక్కలు 6, ఇవి మీడియం సైజ్ ఉంటే చాలు. పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసము, 2 టేబుల్ స్పూన్ నూనె. సాల్మన్కి మసాలా పట్టడం కొంచెం కష్టం, అందువల్ల మనం వాడే పదార్థాలు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా సాల్మన్ ముక్కల్ని ఒక బౌల్లో వేసి బాగా కడిగి నీళ్ళంతా వార్చేయాలి. ఇప్పుడు దానిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం పిండి ఇంకోసారి కలిపి నాననివ్వాలి. ఈ ఫిష్ ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత రుచిగా ఉంటుంది. మీకు అర్జెంటుగా అవసరమైతే కనీసం 20 నిమిషాలైనా నానబెట్టాలి, లేదా ఒక రోజంతా కూడా నానబెట్టచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 చెంచాల నూనె పోయాలి. అది వేడయ్యాక సాల్మన్ పీసెస్ని నెమ్మదిగా నూనెలో పెట్టి మీడియం హీట్ మీద వేగనివ్వాలి. ఒకవైపు బాగా వేగాక రెండో వైపుకి నెమ్మదిగా తిప్పి అటు కూడా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఈ ముక్కల్ని ఎక్కువగా కలపటం చేయకూడదు, ముక్క చిదిమిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే. స్టీమ్డ్ వెజిటబుల్స్తో సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సర్వ్ చేసే ముందు నిమ్మకాయ రసం పిండి సర్వ్ చేయొచ్చు. దీన్ని స్నాక్ లాగా తినొచ్చు, లేదా సాంబార్ అన్నంలో నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా చూడొచ్చు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.